వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి ఫర్ యూ ఛానల్. ఇప్పుడు నేను హైదరాబాద్ ప్యాక్ చేస్తున్నాను. సో ఐఎమ్ షూటింగ్ దట్ వీడియో ఫర్ యూ. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఫస్ట్ నేను బట్టల ప్యాకింగ్తో స్టార్ట్ చేస్తున్నాను. ఒక 3 pairs వరకేమో ఆ పార్టీ వేర్ నేను ప్యాక్ చేస్తున్నాను. ఒక 2.5 weeksకి అలా సరిపడే ఆఫీస్ వేర్ ఒకటి ప్యాక్ చేస్తున్నా. 1 week సరిపడా నైట్ వేర్ ప్యాక్ చేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ 6 pairs of night wear and 12 to 13 pairs of day wear like office wear ప్యాక్ చేస్తున్నాను. ఈ వీడియో రికార్డ్ చేయకముందే నేను ఏ డ్రెస్కి ఏ పేర్ సెట్ అవుతుంది అదంతా పక్కన పెట్టుకుని మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయ్యాక బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను. సో ఆఫీస్ వేర్కి నేను మొత్తం హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవుతున్నాను. సో దానికి సరిపడా ఎంతైతే సరిపోతుందన్న ఎస్టిమేట్ ఉందో దాని ప్రకారం ప్యాక్ చేస్తున్నాను. మీరు కూడా ఫస్ట్ ఎన్ని డేస్కి వెళ్తున్నాం, ఏంటి పర్పస్ ఇదంతా చూసుకుని దాన్ని బట్టి క్లోతింగ్ ప్లాన్ చేసుకోండి. ప్యాకింగ్ హ్యాండ్ కర్చీఫ్స్ కొన్ని ప్యాక్ చేస్తున్నాను. వీటితో పాటు నేను సాక్స్ ప్యాక్ చేస్తున్నాం అండ్ స్కార్ఫ్ ఒకటి, జూట్ బ్యాగ్ ఒకటి షాపింగ్ అలా చేస్తే పనికి వస్తుందని అదొకటి గుర్తొచ్చి ప్యాక్ చేశాను అన్నమాట. ఇలా ఒక బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయింది. చెప్పడం మర్చిపోయాను, మీరు ప్యాకింగ్ స్టార్ట్ చేసే కంటే ముందు కూడా మీరు ఒక షీట్ ఆఫ్ పేపర్లో కానీ బుక్లో కానీ ఏమేమి కావాలనేది మొత్తం జాటెడ్ డౌన్ చేసుకోండి. అన్నీ ఒకేసారి గుర్తురావు కదా. ఈ రెడ్ పెన్తో రాసినేమో నేను అమెజాన్లో పర్చేస్ చేయడానికి నోట్ చేసింది. అండ్ పైన నేను కొన్ని ఎమర్జెన్సీ పిల్స్ లైక్ మెడిసిన్స్ కోసం నోట్ చేశాను. ఈ బుక్ ఏమేమి పెట్టుకుంటున్నాను అని రాసుకోవడానికి నోట్ చేసిన బుక్ అనమాట, ఏమేమి తీసుకెళ్తున్నాను అలా కొంచెం నోట్ డౌన్ చేయండి. ఇంకో బ్యాగ్లో నేను మోస్ట్లీ ఏవైతే యాక్సెసరీస్ ఉంటున్నాయో అవన్నీ ప్యాక్ చేస్తున్నాను. కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి అవి చదువుకోవడానికి, సో అవి కూడా దీంట్లోనే ప్యాక్ చేస్తాను. బెడ్షీట్, రగ్స్ అవన్నీ ఫస్ట్ ప్యాక్ చేశాను దీంట్లో. దాని తర్వాత టాయిలెట్ బ్యాగ్ లేదా యాక్సెసరీస్ లైక్ స్కిన్ కేర్ బ్యాగ్ ఒకటి, ఇంకా హాస్టల్ నెసెసిటీస్ అన్నీ చిన్న చిన్న బ్యాగ్స్ పౌచెస్లో ప్యాక్ చేశాను. ఒక లంచ్ బాక్స్ కూడా, వాటర్ బాటిల్, ఇలా గుర్తొచ్చినవన్నీ ఈ బ్యాగ్లో వేయడానికి ట్రై చేస్తున్నాను. షాంపూ, బాడీ వాష్, టూత్పేస్ట్, బ్రషెస్ అంతా ఈ బ్యాగ్లో ప్యాక్ చేశాను. కొంచెం లాంగ్గా ఉన్నాయని, సో వాటికి ఇంకో బ్యాగ్ ఏం తీసుకోలేదు. ఆ బ్యాగ్నే నార్మల్గా ప్యాక్ చేసేసాను. దాంతోపాటు మెడికల్ కిట్ నేను హైదరాబాద్లోనే డైరెక్ట్ పర్చేస్ చేద్దామని బుక్లో రాసుకున్నాను. అది కాకుండా కొన్ని ఏవైతే నెసెసిటీస్ ఉన్నాయో నేను అమెజాన్లో పర్చేస్ చేసి నా ఫ్రెండ్ అడ్రస్కి పెట్టేశాను. లగేజ్ ఎందుకు క్యారీ చేయడం, ఇంకా ప్యాకింగ్లో ఉంది, నడుస్తుంది. బుక్స్ అవన్నీ సార్ట్అవుట్ చేశాను, ఇంకా కొన్ని సార్ట్అవుట్ చేస్తున్నాను. సో రూమ్ పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఉన్నాయో అన్నీ ప్లేట్, గ్లాసెస్, ఇవంతా, ఒక స్పూన్, ఫోక్ ఇవి కూడా పక్కన పెట్టుకున్నాను. నేను ల్యాప్టాప్ ఛార్జర్, కొన్ని ఆఫీస్ ఫైల్స్ ఒక సైడ్ పెట్టుకున్నాను నేను. అది కాకుండా ఆ హాస్టల్ నెసెసిటీస్ కొన్ని నేను డైరెక్ట్ హైదరాబాద్లోనే తీసుకున్నాను, ఇక్కడ నుండి క్యారీ చేయట్లేదు. ఈ వీడియో ఒక గైడ్ కింద హెల్ప్ అవుతుందని రికార్డ్ చేశాను. నచ్చితే లైక్ చేయండి.